ఈ వీడియో సిమ్ యూజర్స్ కోసం, కంపెనీ వాళ్ళ కోసం. సో ఈ కొత్త కొత్త కస్టమర్లని తీసుకోవటం కోసం, కొత్త యూజర్స్ కోసం టెంట్లు పెట్టి సిమ్లు పెడుతున్నారు. కొత్త యూజర్స్కి ఎంతవరకు ఉపయోగపడుతుందో తెలియదు, కానీ పాత వాళ్ళ మటుకు సిమ్ తీసి సిమ్ పెట్టేయడం చాలా తేలిక పని అయిపోతుంది. అది మన చేతిలో పనే కదా. సో సిమ్ తయారు చేయడం ఎంత కష్టం, ఎంత ఖర్చు, ఎంత టెక్నాలజీ, ఎంత మెటీరియల్ వేస్ట్ పోతుంది. కంపెనీ వాళ్ళు, అంటే ఒక కంపెనీ అని ఉద్దేశించి కాదు, కంపెనీ వాళ్ళు కూడా ఆలోచించండి. సిమ్ తీసి సిమ్ పెట్టడం తేలిక పని, కానీ సిమ్ తయారు చేయడం చాలా కష్టం. దానికి చాలా మెటీరియల్ ఉంటుంది, దానికి చాలా టెక్నాలజీ ఉంటుంది. సో ఈ ఖర్చునంతా యూజర్స్ మీద వేసేసి రీఛార్జ్ రేట్లు పెంచేసేసి, దానికంటే కూడాను కంపెనీ టెంట్లు పెట్టి ఏం పెట్టక్కర్లా కొత్త యూజర్స్ కోసం. ఇవాళ రేపు సిమ్ములు లేని వాళ్ళు ఎవరున్నారు? సో సిమ్ కావాలని మీ దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళకి బెనిఫిట్స్ ఇచ్చి రీఛార్జ్ రేట్ తగ్గించండి. టెంట్లు పెట్టేసి వాళ్ళు 2-3 నెలల ఆఫర్ల కోసం పాత సిమ్ములు పడేసి కొత్త సిమ్ములు పెట్టుకొని, ఇదంతా ఖర్చుతో కూడింది కదా. ఆలోచించండి. సిమ్ మీ అవసరమని మీ దగ్గరికి వచ్చినప్పుడు మినిమం రీఛార్జ్ తోటి పెట్టండి. ఇంకొకటి ఏంటంటే, 2 సిమ్ములు ఒకటే కంపెనీ అయినప్పుడు ఒక సిమ్ములో బ్యాలెన్స్ వేయించుకుని ఒక సిమ్ ఇన్కమింగ్ మినిమం ఇంతని పెట్టండి. దయచేసి నా అభ్యర్థన గమనించండి.